Okay, so are we ready? నాటు అంటూ తమ డాన్స్ తో దుమ్ము లేపినటువంటి హీరో ఒక పక్కన, ధూమ్ మచాలే ధూమ్ అంటూ సెన్సేషన్ ని, ఎనర్జీని డబుల్ చేసినటువంటి హీరో మరో పక్కన, సింగమలై లాంటి సినిమాలతో సంచలనమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒకరైతే, క్రిష్ లాంటి సినిమాలతో హిస్టరీని క్రియేట్ చేసినటువంటి హీరో ఇంకొకరు, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మన అందరి గుండెల్లోనూ పదిలంగా ఉన్నటువంటి హీరో ఒకరైతే, మరొకరు ద మాచో మ్యాన్ గా స్థిరపడినటువంటి హృతిక్ రోషన్. So ladies and gentlemen, put your hands together for none other than the man of masses NTR and the super dynamic hero Hritik Roshan. Yashraj Films proudly presents Aditya Chopra garu నిర్మాతగా, అయాన్ ముఖర్జీ గారి దర్శకత్వంలో, ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, బెంజమిన్ జాస్పర్ గారు డిఓపిగా, ఆరిఫ్ షేక్ గారి ఎడిటింగ్ తో మన ముందుకి వస్తున్నటువంటి వార్ 2 సినిమా. ఒక పక్కన మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ మరొక పక్కన ద సూపర్ డైనమిక్ హీరో హృతిక్ రోషన్ గారు, కియారా అద్వానీ, అలాగే అశుతోష్ రాణా, ఇంతమంది తారాగణంతో ఆగస్ట్ 14వ తారీఖున మనము థియేటర్స్ కి పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నాము. వన్స్ అగైన్ a very hearty welcome to the cast and crew of War 2, and as we are all looking forward to the film, let's play the trailer of War 2 trailer మరొకసారి ప్లే చేద్దాం. Are you all ready? War 2 trailer please. మంచి ప్యాషన్ తో, కరేజ్ తో అందించేటువంటి ప్రొడ్యూసర్ మా సూర్యదేవర నాగవంశీ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్ a few words. అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదో వాళ్ళిద్దరు కింద ఉన్నారు. మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు. నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ, తారకన్న ముందు కానీ మాట్లాడాలని నేను భయం. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను. ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. ఎవరన్నా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి. పొద్దున ప్రోమో చూశారు కదా, ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా. ఇది థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయాన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే, ఆమె తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారకన్నని అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా. మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. సెప్టెంబర్ 27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 చూపించాలి. గుర్తుపెట్టుకోండి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే. గుర్తుపెట్టుకోండి, మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను చెప్పాలంతా చెప్పాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఏమాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను, దానికి 10 తిడుతురు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని. థ్యాంక్ యూ. వంశీ గారు, నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు. మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారు. నాకు తెలిసి ఇదంతా
త్రివిక్రమ్ గారి సహవాసం వల్ల జరిగినట్టుంది. వంశీ గారు మాట రచయితగా కూడా త్వరలోనే పరిచయం కాబోతున్నారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఐకాన్స్ ఆర్ కమింగ్ టుగెదర్. వైఆర్ఎఫ్ ట్రస్ట్ చేసినటువంటి ఒక పేరు ఆ డైరెక్టర్ కుర్చీలో కూర్చోడానికి మిస్టర్ అయాన్ ముఖర్జీ, who has delivered blockbuster hits. ye jawani hai diwani లాంటి రొమాంటిక్ జనీరా ఒకటైతే ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్ సూపర్ హీరో బ్రహ్మాస్త్ర లాంటి సినిమాని మనకి అందించి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి దిస్ యంగ్ బ్రిలియంట్ మైండ్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారికి put your hands together ladies and gentlemen for this fantastic director. ఒక మనిషి ప్రేమకి దగ్గర అవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ ఈయన మాటలకి దగ్గర అవడానికి మాత్రం ఎక్కువ టైం పట్టదు. పదిలంగా మన గుండెల్లో ఆయన మాటల్ని దాచుకున్నాము. ఆయనే మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి a very very hearty welcome. Thank you so much sir and may we request Ayan to please speak a few words. Vikram Garu has come to help me in my speech. I will translate. నేను ఆయన మాట్లాడిందని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం. So what I want to say to everyone sir is how amazing, how privileged and what an honor it is in my journey as a director to be here today. You know, as the director of War 2 with Hrithik sir and Tarak sir leading the cast of this film. సో వార్ 2 లాంటి ఒక గొప్ప సినిమాని, ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాని చేయటం అనేది ఆయన తన అదృష్టంగా భావిస్తున్నారు. అండ్ ఆ జర్నీలో భాగంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. It is a full circle of destiny because when Brahmastra was about to release, Tarak sir had actually taken the time and come to be the chairperson, the chief guest at our function in Hyderabad, and today I am here directing a film which he is the star of. So you know, the universe is taking care of all this, I think. బ్రహ్మాస్త్ర ఈయన డైరెక్ట్ చేసిన సినిమాకి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా ఫంక్షన్కి రావాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. సో గెస్ట్ నుంచి ఆయన సినిమాలో స్టార్ అయ్యే వరకు, ఆయన చూడడం దగ్గర నుంచి డైరెక్ట్ చేసే వరకు నా జర్నీ ఫుల్గా ఒక సర్కిల్ కంప్లీట్ అయిందని నాకు అనిపించింది. ఇది మొత్తం నాకు డెస్టినీ అని నమ్ముతున్నానని చెప్తున్నారు. And only two things sir that I would like to say. Number one, I know there is a lot of excitement for everybody here in this part of the country, in the full country, to see the film because of our trailers and our songs. But actually I think everybody is in for a real surprise on August 14th when this movie releases, because the real story of this film, the real soul of this film, we have not yet revealed at all, and I am really looking forward for everybody to experience that. ఇప్పటిదాకా మీరు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చూసిన విజువల్స్ కానీ మిగతా ఫైట్ సీక్వెన్సెస్ కానీ వీటన్నిటిని మించిన ఒక గొప్ప కథ ఉంది ఈ సినిమాలో, వార్ 2లో. అది ఇప్పటిదాకా మీకు కొంచెం కూడా మేము చెప్పలేదు. రేపు ఆగస్టు 14వ తారీఖున థియేటర్లలో మిమ్మల్ని ఖచ్చితంగా కథ ఆశ్చర్యపరుస్తుంది, సర్ప్రైజ్ చేస్తుంది, మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ రోజు మీ రియాక్షన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. And the second thing sir, every day while making this movie over 2 years, trying to live up to the vision of the script, the movie, me, the entire team have been aware of the great responsibility of bringing Hrithik sir and Tarak sir and their legacy together on screen. Every day we have carried that responsibility, and I really hope that all the fans, all the audiences feel that we lived up to that responsibility well, and I think they will. మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా. కానీ హృతిక్ రోషన్ లాంటి ఒక నటుడిని, స్టార్ని, తారక్ లాంటి ఒక గొప్ప నటుడిని, స్టార్ని, ఇంత జర్నీ, ఇంత లెగసీ ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కలిపి ఈ స్క్రిప్ట్లోకి తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత.
ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ఎవ్రీ డే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిర్వర్తించాను. ఎందుకంటే ఈ కథ కూడా అంత డిమాండ్ చేసింది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ని. సో వాటన్నిటినీ నేను దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు కూడా రిలాక్స్ అవ్వకుండానే నేను కానీ నా టీం కానీ ఈ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అసలు ఈరోజు నేను ఎప్పుడు ఏ ఈవెంట్లోనూ చూడనటువంటి ఒక వింత చూశాను. త్రివిక్రమ్ గారు తర్జుమా చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారి మాటలు వినే ముందు కెన్ ఐ ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్? No, these questions are directed to you. Yes, because there are two icons who are celebrating 25 years of legacy in the film industry that you're bringing together. At the same time, YRF Spy Universe has always delivered blockbuster hits. So are you under pressure? Too much pressure. Lots of pressure. From the day that I was came on to bring this vision, no doubt, a lot of pressure. But the way that I eventually handled the pressure and made the film is to just focus on what the actual film is, what the actual story of this film is, what the actual soul of this film is. And by keeping my focus on that and trying to tell that story in the best possible way, in the most entertaining way for everybody who's going to watch it, that's how we have handled the pressure. But the pressure is there, yes. And I'm sure all the pressure is going to just vanish on August 14th when you have a blockbuster hit. After War 1, War 2. So how different or what are you looking forward to tell the audience? How different? Again, two answers to this. One is I love War 1. Okay, I love that movie. I loved Hrithik sir in that film. I went and saw it 2-3 times in the cinema. So coming in to do part 2 of the film, I had a lot of love and respect for what has happened in War 1, what happened in Pathan. Of course, we wanted to take it to the next level. But when you come on to do the second part of a franchise film, you definitely want to celebrate the first film as well while making the second film. So there are things which are similar to part 1. And I hope we've done it even bigger and better and in a newer way. And the second aspect is, I do think, I was trying to say this earlier as well, there is something very unique and different in the story of War 2, a different kind of emotion and soul in it. I can't talk about it too much till you don't watch the film in the cinemas. But I hope when you watch it, that will stand out for you and you will realize how War 2 is different than War 1. Okay, Ayan, oka question ikkada undetvanti Telugu audience alage I think all the film lovers want to ask you is that we have Hrithik sir, we have NTR sir in the movie. Now who is the good guy, who is the bad guy? Hrithik versus NTR, NTR versus Hrithik. See, honestly, I have set off and we've all set off to make a great 2-hero film in War 2. It is a 2-hero film. There is something in our story where when you watch the film and come out, you will have to tell me who was good and who was bad. Because the answer is not so clear. Yeah. But no, overall I just hope, I would just say that I think that my feeling is when anybody comes out of this film in any part of the country, they are going to be rooting for both our heroes in this film. I'm sure, yes, yes. And one last question to you. ఇంకొక స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది. ఎన్టీఆర్ గారు ఇంటర్వెల్ టైంకి వస్తారు సినిమాలో. When will he come? When is NTR sir going to come in the film? Is it going to be an interval bang? Is it after half an hour? So many speculations happening over this. We would, with NTR sir in the film, there is no, we are smart enough to not make a movie where he comes at interval point in the movie. Okay, that much sense we have. Everything else now you have to see the film and discover it. Thank you so much, Ayan. I think this is going to be a lifetime of memory on cinema, having NTR sir and Hrithik on screen together. Whoever is going to be the good guy or bad guy, once the film is a blockbuster, you're going to be the good guy.
ఓకే, అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ దిల్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మనకి F2లు F3లు సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్. హీ హ్యాస్ మేడ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఐకానిక్ ప్రొడ్యూసర్ అండ్ లెజెండ్ మిస్టర్ దిల్ రాజు. అండ్ దిల్ రాజు గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నా డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు ట్రాన్స్లేట్ చేస్తూ బాగుంటుంది. హలో, వంశీ అడిగిన సౌండ్ ఇక్కడి నుంచే మొదలు కావాలా? ఇంకా 3 రోజులే ఉంది. ఏమడిగాడు వంశీరా? దేవర సౌండ్ ఇండియా మొత్తం వినిపించాలా? ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ కాదు, ఇండియా మొత్తం వినిపించాలి. NTRRR ఇద్దరు లెజెండ్స్ ముందున్నారు. నందమూరి తారక రామారావు గారు అండ్ రితిక్ రోషన్ గారు. రితిక్ జీ, వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి తారక్ ప్రతి సినిమాని పట్టుకొని ఎలా హిట్లు కొడుతూ ఆల్ ఇండియా వరల్డ్లోనే ఇప్పుడు మన ఎన్టీఆర్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. అంతేనా? ఇంకా వంశీ, ఈ సౌండ్ చూస్తేనే నీకు తెలుస్తుంది 14th రోజు మనోళ్ళు మామూలుగా లేరు. నందమూరి అభిమానులు. అండ్ అయాన్జీ, సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. చాలా కుర్రాల్లాగే కనిపిస్తున్నాడు కానీ ఆల్రెడీ 2 సూపర్ హిట్లు తీసి ఇచ్చేసాడు. హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నాడు. మొన్నే YRF అక్షయ్జీ చాలా రోజుల తర్వాత హిందీలో మొన్నే లవ్ స్టోరీ తీసి వరల్డ్ వైడ్గా హైయెస్ట్ గ్రాసర్ తెచ్చేసుకున్నారు. సో ఈ సినిమా వార్ 2 తెలుగు స్టేట్సే కాదు, ఎవ్రీవేర్ ఈజ్ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్. సో వంశీ అంత కాన్ఫిడెన్స్గా ఇచ్చేసాడు కదా, ఉంటే రెడీగా ఉంటానని. వంశీతో పాటు నేను కూడా అంటున్నాను, ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ बास्टर. तारक, ऋतिक जी, सो 14th के लिए जस्ट 72 आवर्स हम लोग इंतज़ार में आपका दोनों का डांस देखने के लिए. अभी अक्षय को पूछा हूँ, अक्षय जी क्या है, रोलिंग टाइटल्स में है क्या गाना? नहीं सर, पिक्चर में राइट टाइम में आएगा. పేపర్లు రెడీ పెట్టుకోండి. వాళ్ళిద్దరు ఆ కాంపిటీషన్ సాంగ్ చూడటానికి మనం RRRలో నాటు ఎలా ఉందో అలా ట్రెండ్ సెట్ కాబోతున్న సాంగ్ అది వార్లో. सर 72 आवर्स हम इंतजार कर रहे हैं वो गाना देखने के लिए पिक्चर में. थैंक यू वेरी मच. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. బోలెడంత ఎనర్జీని నింపారు మీరు. వంశీ మాట్లాడిన తర్వాత ఎవరు సరిపోవట్లా. ఒకప్పుడు నా స్పీచ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు వంశీ మాట్లాడుతుంటే వెయిటింగ్ మీలాగే. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. అండ్ మంచి మాటలతో పాటు విజ్ఞానాన్ని కూడా మనకి పంచేటువంటి మా డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. వెయిటింగ్. అందరికీ నమస్కారం. ఇక్కడున్న వాళ్ళ అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళే. ఈ సినిమాలో నటించిన నాకు చాలా సన్నిహితులు. నేనెంతో అభిమానించే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనతో నా ప్రయాణం దాదాపుగా 25 ఏళ్ళు, ఆయన సినీ ప్రయాణం 25 ఏళ్ళు. అండ్ నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్కి వెళ్ళి చప్పట్లు కొట్టి చూసిన కహో నా ప్యార్ హే హీరో రితిక్ రోషన్ గారు. అండ్ ఏ జవానీ సినిమా కంటిన్యూస్గా 12 సార్లు చూశాను. ఇప్పుడే నేను అయాన్కి చెప్తున్నాను, నాకు ఇష్టమైన దర్శకుడు. అండ్ నా కుటుంబ సభ్యుల్లో ఒకరైన నాకు ఇష్టమైన మనిషి నాగవంశీ. ఇలా అందరూ ఒకే చోట నీ ఫంక్షన్కి రావటం, అండ్ రామారావు గారిని ఇష్టపడే ఎంతమంది జనంతో స్ట్రైట్గా మళ్ళీ చాలా రోజుల తర్వాత మాట్లాడాల్సి రావటం. మనం ఒకసారి మ్యాడ్ ఫంక్షన్ కలిసినప్పుడు దాన్ని దేవరనామ సంవత్సరం అని చెప్పాం కదా. మరి ఈ సంవత్సరాన్ని రితిక్ రామారావు సంవత్సరంగా ప్రకటిద్దాం మనం దీన్ని. ఎందుకంటే వాళ్ళిద్దరిని చూడటానికి చాలామంది పాత వాళ్ళు చెప్తూ ఉంటారు కదా 2 కళ్ళు సరిపోవని. అలా వాళ్ళిద్దరిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు నిజంగానే. ఎందుకంటే ఆ సాంగ్ టీజర్ వస్తుంటే దాని ఎఫెక్ట్ కూడా అలాగే ఉంది.
బ్లాక్అవుట్ అయ్యి మళ్ళీ వస్తుంది విజువల్. సో ఇద్దరిని చూడటానికి వాళ్ళు మెరుపు తీగల్లా కదులుతున్నారు అంటారు కదా, ఇద్దరిని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. సో దిల్ రాజు గారు చెప్పినట్టు మనం 72 గంటల తర్వాత థియేటర్లో దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. నాకు అయాన్ గారు ఇందాక చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, సామాన్యంగా ఈ సినిమాని మీరు ఫైట్లు లేదంటే మామూలుగా ఒకళ్ళనొకళ్ళు కాల్చుకోవటాలు ఇలాంటి ఒక యాక్షన్ సినిమాగా మాత్రమే చూడడానికి ప్రయత్నిస్తానేమో, దాన్ని మించిన ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఈ సినిమాలో. ఎందుకంటే అలాంటి సినిమాకి అయితే మనం ఎన్టీఆర్ గారి దాకా రావాలి, ఆయన కాదు కదా. ఎందుకంటే ఆయనకున్న పేరే ఎలాంటి ఎమోషన్ అయినా పలికిస్తాడు కదా. సో అలాంటి మనం బంగారం చేతిలో పెట్టుకున్న తర్వాత దాన్ని నగ చేయించుకోవాలనుకుంటాం కానీ బీరువాలు పెట్టి తాళమేం కదా. సో 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 సిల్వర్ స్క్రీన్కి ఇవన్నీ తెచ్చేవాడు కాబట్టి అలాంటి వాడిని పెట్టుకున్నప్పుడు ఎలా వాడాలో తెలిసిన వాడే, పనివాడే, మావాడు, మా గట్టివాడే అనిపించింది నాకు. సో ఇది ఏమో యుద్ధం అని చెప్తున్నారు, సినిమా పేరు వార్ అన్నారు. వాళ్ళిద్దరేమో చాలా మంచి స్నేహితుల్లో ఇందాక నుంచి కౌలించుకుని వచ్చారు, కలిసి మాట్లాడుకుంటున్నారు. చూద్దాం. ఇందాక సుమగారు అడిగారు కదా ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అని. చూస్తుంటే సినిమాలో క్యారెక్టర్లో హృతిక్కి సంబంధించినంత వరకు తారక్ చెడ్డవాడు, తారక్కి సంబంధించినంత వరకు హృతిక్ చెడ్డవాడు, కానీ వాళ్ళిద్దరు మాత్రం చాలా మంచిగా చేస్తారు అనిపిస్తుంది ఈ సినిమాలో. సో రకంగా మంచి చెడ్డ కంటే కూడా ఇది ఒక మంచి సినిమా అవుతుందని మాత్రం ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఇద్దరు యాక్టర్లను పెట్టుకున్న తర్వాత, అందులోనూ ఇద్దరు పెద్ద స్టార్లను పెట్టుకున్న తర్వాత, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒకళ్ళు వింధ్య పర్వతం, ఇంకొకళ్ళు హిమాలయ పర్వతం, అలాంటి వాళ్ళు ఇద్దరు. అలాంటి వాళ్ళిద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళతో సినిమా తీయాలి అంటే నిజంగా అయాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి ఇద్దరిని బ్యాలెన్స్ చేయటం అంత ఈజీ కాదు. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. అంతే చెప్తున్నా కదా, అన్నం అంతా తినక్కర్లేదు, మెతుకు చూస్తే చాలు అంటారు కదా. ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది మనకి. 2 నిమిషాలు చాలు, 2 గంటలు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది, రాబోయే 2 గంటలు ఎలా ఉంటాయనేది. సో వినాయక చవితికి, ఎందుకంటే మహారాష్ట్రలో కూడా గణేష్ బప్పని చాలా ప్రేమిస్తారు కాబట్టి ఈ వినాయక చవితికి వార్ 2 మంచి ఏమంటారు దాన్ని, పండగని కొద్దిగా ముందే 21 కంటే వారం రోజుల ముందే తీసుకొచ్చి వినాయక చవితికి మరింత శోభ తెస్తుందని, ఈసారి పండల్స్ నిండా, గణేష్ పండల నిండా ఈ వార్ 2 పాటే మోగుతూ ఉంటుందని నాకు ఆల్రెడీ భవిష్యత్తు తెలుస్తుంది. మీ అందరూ కూడా దాన్ని చూస్తారు, వింటారు, ఆనందిస్తారు. మీ చప్పట్లతో, మీ ఈలలతో, మీ కేరింతలతో సెప్టెంబర్ 14న అయాన్ దాదాపు 3 సంవత్సరాలుగా పడిన కష్టం మొత్తం మర్చిపోవాలని, అతనికి ఎంతో ఆనందం రావాలని. వైఆర్ఎఫ్ వాళ్ళకి ఎలాగో డబ్బులు బోల్డని వస్తాయి కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మా వంశీకి కూడా బోల్డని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి ఈ సినిమా. అది మీకు ఇష్టమైనటువంటి తారక్ని దాదాపు దేవర తర్వాత ఇప్పటిదాకా చూడకుండా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనలీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. August 14th, let's meet in the theatres and watch the 2 titans of Indian cinema, Hrithik Roshan garu, Nandamuri Tarak Ramarao garu. We welcome you, sir, to Telugu film industry. Thank you. Thank you so much, Trivikram garu. Thank you. And ippudu requesting everybody to please be seated. చాలా షార్ట్ నోటీస్లో ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఇలా కండక్ట్ చేయడానికి మ్యాక్సిమం హెల్ప్ చేసిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము, చాలా షార్ట్ నోటీస్లో పర్మిషన్ అడిగాము, కానీ సండే అయినా పోలీసులు అందరూ కొంచెం తిట్టుకున్న హాలిడే రోజున పెట్టామని చాలా హెల్ప్ చేశారండి. ఇంత స్మూత్గా ఈవెంట్ జరగడానికి తెలంగాణ పోలీస్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. Thank you so much, Vamsi garu, and special thanks to Police Department and Chief Minister Revanth Reddy gariki special thanks. And ippudu action promo release ayindi ee roje marokasari manandaram kalisi chuseddamu. Let's have the action promo of War 2 please. ఒక్కసారి సరే, నో రూల్స్, నో లా, నువ్వు నేను మాత్రమే. గెలిచిన వాడు ఫస్ట్, సెకండ్ వచ్చిన వాడి చాప్టర్ అక్కడే క్లోజ్. సరే,
are open now and I'm sure the bookings are in full swing. What to August 14వ తారీఖున థియేటర్స్లో వచ్చేయబోతున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు మనం కలవబోతున్నాం మన స్టార్స్ని. ఆర్ యు ఆల్ రెడీ? తన మ్యాజికల్ ఐస్తో మనల్ని ఫస్ట్ సినిమా నుంచే మెస్మరైజ్ చేసినటువంటి హీరో, తన డాన్సింగ్ స్కిల్స్తో మనల్ని థ్రిల్ చేసినటువంటి హీరో, తన స్పెషల్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆరాతో ఎప్పటికప్పుడు సెన్సేషన్ని క్రియేట్ చేసిన హీరో, సెలబ్రేటింగ్ 25 years of legacy in Indian cinema. Ladies and gentlemen, here we have a special mashup on చెప్తూ ఉన్నాము. A very very hearty congratulations to you Hrithik sir on completing successfully super duper blockbuster hits తో 25 years in the industry and many more years to go. And అలాగే తన రాకతోనే ఒక జన సముద్రాన్ని సృష్టించగలడు ఈ హీరో. తను సింగమలై అయినా, యమ్మరే అమ్మ యమ్మ దొంగ అయినా, కొమరం భీముడైన పాత్ర ఏదైనా నట విశ్వరూపాన్ని చూపించేటువంటి మ్యాన్ ఆఫ్ మాసెస్, ఆల్సో సెలబ్రేటింగ్ 25 years in the film industry, NTR. Congratulating you, a special mashup video on NTR please. ఆంధ్ర సింహాచలంలో సింహాచలంలో ఉంటే కేరళలో సింగమలలో ఉంటాడు. ఏం చేయగలడో తెలుసు, ఎంతవరకు చేయగలడో తెలుసు, ఎలా మెప్పించగలడో తెలుసు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నాడు. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాడు, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఆ మనిషికి ఇంకో మనిషి పోలికే లేదు, అటువంటి వాడు మళ్ళీ పట్టడు. ఎన్టీఆర్ అంటేనే ఎనర్జీ. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉంది. ఎన్టీఆర్ లాగా చేసే యాక్టర్ ఇండియాలో ఒక సింగిల్ షాట్ లో మీరు యాక్షన్ తీసుకోవడం ఇప్పుడున్నటువంటి తెలుగు నటి నటులలో ద గ్రేట్ ఎన్టీఆర్, ఓన్లీ ఎన్టీఆర్. సర్వదా శతధ శతధ సహస్రద పాప పంకిలమైన కోళ్ళ మాత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా రక్షణగా గావించారు. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. ఎన్టీఆర్ సార్ ఫ్లోర్లోకి అలా వస్తారండి, ఒక్కసారి చూస్తారు అలా. మనతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని తెరిచేది వింటారు, కానీ ఇప్పుడు మీకు ఒక్క మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను. వాడిని చంపటమో మనం చావటమో ఏదో ఒకటి జరగాలి. మాది రాయలసీమ, అమ్మ తోడు. ఎంతమంది వస్తే అంతమందిని అట్టంగా నరికేస్తా. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాన్నమ్మ షాకే. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకటి చంపడానికైనా నీ చావడానికైనా
కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని సంపే భయాన్నైనా ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, జీరో ఎనిమీస్. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో. Junior NTR has like a fan following like I have never seen. You know, the energy fans get behind him. ఎన్టీఆర్ అంటే ఇద్దరు వ్యక్తులు కాదు, జూనియర్ సీనియర్ అంటారు. నాకు ఇద్దరు కాదు, ఒకరే. ఎన్టీఆర్ అంటే ఓన్లీ వన్. జపాన్ మొత్తం చైనా ఇండోనేషియా favorite star is from the house. There was two guys, but I prefer Junior. ఇదెప్పుడు మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. ఇంకా లోకల్ కాదు, మేము ఇంకా పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్. గెట్ రెడీ ఫర్ వార్. నా రెండో బిడ్డ ఎన్టీఆర్. ఈరోజు అద్భుతం ఏంటి అంటే ఇద్దరు హీరోలు 25 years ఆఫ్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ హృతిక్ సార్, ఇన్ దిస్ 25 years you have been an epitome of perfection, discipline, hard work and dedication. We truly respect you. And NTR garu, you have practiced these 25 years dedication, excellence, par excellence. So ladies and gentlemen, time to welcome both the stars on stage. Okallu naatu steppulato మన హార్ట్ బీట్ ని పెంచితే ఇంకొకళ్ళు ధూమ్ మచాలే ధూమ్ అంటూ ఎనర్జీని డబుల్ చేశారు. ఒకళ్ళు వైఆర్ఎఫ్ స్పై ఫ్రాంచైజీ 2019 లో తన షోల్డర్స్ మీద మన ముందుకు తీసుకొని వస్తే ఇప్పుడు బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఈజ్ అవర్
శ్రీనివాస్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే దిల్రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సితారా వంశీ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Have a group picture, please. Requesting for a group picture. Let's have a group picture, please. Hrithik sir, eagerly waiting for your speech. But before that, can we ask you a few questions, or do you want me to ask the questions after your speech? Okay, so 25 years of legacy career in this film industry. Years of legacy in this Indian film industry. So where does War 2 fit? Where does War 2 fit in this? Andariki namaskaram. Hyderabad. Ela unnaru? I hope everybody is comfortable. Thank you for coming. Thank you for this warm welcome. Thank you. I want to hear the roar of the Tiger fans. Tarak, Niku Anna, Naku Thumudu. We are all brothers and we are a family. Seeing you all of here, seeing all of you here, I am so honored and I am so grateful. Thank you Hyderabad. A long time ago I was shooting here for Krish and I experienced the hospitality, the love, the warmth of the Telugu people, and I am so happy to be back. I'm so happy to be back. Now 4 days away from the release of War 2. Yuddhaniki ready na? And I want to say, Tarak and I started as co-stars and we ended up like brothers in real life. I want everyone to give me a promise today. Will you give me a promise? I want you to promise me that you will love my brother the same way forever, because he deserves it. Sorry, I did not answer your question. Hrithik I was taken in by the love. We just love it. We just love it. We love the way you connected with the audience. And I was asking you the question, where does War 2 fit in your filmography in this 25 years journey? War 2 sits right on top of everything that I have done. Right on top. The love and appreciation and encouragement I got when I played Kabir in War 1. That reminded me of the love that I got in Kaho Na Pyar Hai, the love I got in Dhoom 2, in Krish. And this time, I'm coming back with Kabir.
And it is such a joy to play that character that everyone loved so much. I humbly hope that you all enjoy him again. This time he is even more intense and even more in a dilemma and very, very emotional. And he is in front of none other than the real Tiger himself. So this is, I think, going to be something unmissable. Unmissable. You have battled so many injuries that many may not have overcome, but you did it with ease and grace. So how was it doing once again an heavily action-packed film? Yes, I will be honest. It was difficult. We worked very, very hard. We sometimes injured ourselves. But when I saw this man and how strong he is, I could not complain. I was in pain, but I saw how strong he is and I was like, oh, no, I'm okay. I'm okay. So thank you for the inspiration. And thank you to the entire team, my director. My director has a vision. And to see my director, Ayan, be happy with a shot, it took all my pain away. So thank you to the team, thank you to my director. It has been worth it. Thank you so much, and we are just eagerly waiting to see both of you all match your dance energies. We have seen a 35 seconds promo. Thank you so much, Hrithik Garu. Please go ahead, whatever else that you want to speak with the audience. So, when I feel pain when I'm shooting and I'm thinking, is this worth it? Today when I see all this love, of course it is worth it. I don't know what I have done to deserve this kind of love. And I thank you and I promise you that I will keep working hard so that I always deserve this love. I want to say one more thing. That I see a lot of myself in Tarak. We have had very similar journeys, 25 years now. And I think Tarak sees a little bit of himself in me also. A lot. It is true when they say that he is one take, final take star. On set, Tarak, I have not just observed you, but I have learned from you. I have learned how to go into a shot 100%. Not 99.9%, not 99.999, but 100%. Which is why when he comes out of a shot, there is no judgment only. He will not even check the shot because he knows that he has given everything to it. And I have learned that. And I will apply that in my future films, Tarak. Thank you for teaching me that. And a little bit of, I don't know if they know, but do you know how an amazing chef he is? He makes the best food. So I want a promise from you also. Okay, no matter whether we do another film or we don't do another film, but I will always keep tasting your biryani. Always. Lifelong promise. There are so many things I want to say about this man. There are so many things. I think if I go on and on and on, you all will throw me out because you want to hear him speak now. So Tarak, I welcome you to speak now. I think I've spoken enough. Thank you so much. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సరే, ఇప్పటిదాకా వర్షం పడలేదు. లేట్ అయిపోతే వర్షం పడిపోద్దేమో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు తడవలేదు ఇక్కడ. ప్లీజ్ చాలా మాట్లాడాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్, ఐమ్ గోన్
speak in Telugu, and then I will probably translate a little bit for you in English. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాల క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాలని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే ఓకే తమ్ముళ్ళు, నైస్. వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి, నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోప్రా సార్ ఫర్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్, గివింగ్ మీ ద భరోసా ఆఫ్ doing this film called War 2. Followed by Adi sir, I would like to thank the whole team of YRF, Yash Raj Films, starting from Akshay, starting from Manan, Rohan, a lot of people who've been a part of this journey. I would like to thank మీ అందరికీ. నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు. ఆయన పేరు రాజా ముఖర్జీ, ఆయన ఎవరో కాదు, రాణి ముఖర్జీ గారి అన్న. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్టూడియో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఫర్, మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి, వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి, నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ స్టూడియోస్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హోమ్, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హైదరాబాద్, అండ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ extremely comfortable. Thank you so much to the whole team of Yash Raj Films for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you once again. Can't wait to be back with YRF. Number 2, I would like to thank my director Ayan Mukherjee. బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది. ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల, లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవ్వడం వల్ల నేను రాలేకపోయాను.
బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు, ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు. డెస్టినీ చూడండి, ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, కానీ నా దర్శకుడిగా వచ్చాడు. ఇంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, there wouldn't have been any director in this country than Ayan Mukherjee to helm War 2. రేపు 14వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. Ayan Mukherjee was the only option, and Ayan Mukherjee will be remembered for directing one of the greatest films of our times called War 2. ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని, ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని, రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు, నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయోక్తిలాగా ఉంటుంది. ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఐ నో హౌ మెనీ స్లీప్లెస్ నైట్స్ అయాన్ ముఖర్జీ హ్యాస్ స్పెంట్ టు కార్వ్ దిస్ అమేజింగ్ విజువల్ వెగాన్జా. థ్యాంక్ యూ అయాన్ ఫర్ బీయింగ్ a guiding force for me and Hrithik sir on sets. Thank you so much. And as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. Alage War 2 ane chitraniki pani chesinatuvanti ప్రతి టెక్నీషియన్కి నా ధన్యవాదాలు. వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూస్ వర్క్ ఫర్ వార్ 2 ఫర్ మేకింగ్ దిస్ డ్రీమ్ అ రియాలిటీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి బ్యాక్ ఇన్ బాంబే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్స్, the camera department, each and every person. Thank you so much. 25 సంవత్సరాల క్రితం కహో నా ప్యార్ హై అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది ఆయన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది. అందుకే ఇద్దరం 25 years జరుపుకుంటున్నాం. ఆ కహో నా ప్యార్ హై చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి. బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెంట్ మ్యాడ్. అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్. ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ and impeccable actor ఎవరైనా ఉన్నారు అని అంటే that is Mr. Hrithik Roshan. If there is any actor in this country who is the most dedicated to his craft is Mr. Hrithik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hrithik Roshan. My journey started off admiring him, and ఈ రోజు 25 సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి, ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి, ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను, Hrithik Roshan is the greatest dancer of our country. అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్, టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యూ. There is no competition here. This is not about who's done the best. This is about మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు.
మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు, నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వినండి. దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్సెస్ సాంగ్, దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కాంప్లిమెంట్స్ టూ గుడ్ డాన్సర్స్. మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఎనీవేస్, హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మాట్లాడాను. బట్ I have learnt a lot from that man. ఆయన ఈ రోజుకి సెట్కి వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమాన్ నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు. అందుకే ఇందాక ఆయన మాట అన్నారు, నాలో ఆయన చాలాసార్లు ఆయనను చూసుకున్నారని. నేను మీతో చెప్తున్నాను, నేను కూడా నన్ను చాలాసార్లు ఆయనలో చూసుకున్నాను. I have seen myself multiple times in Mr. Hrithik Roshan sir. If I have learnt something from Hrithik sir, there is a quality which I always have within me, sir. It's called try and try till you die. You've just made it even stronger. And that is exactly what Hrithik sir is. 75 days of working with you has taught me so much. I can't wait to get back with you on screen again. Waiting for it. Thank you so much for treating me as a brother. Thank you so much for welcoming me with open arms. Sir, I come from South India. Thanks to Rajamouli that he's erased a lot of boundaries of South and North, which is films. But still, every South Indian will have a kind of a small, थोड़ा सा डाउट रहता है सर कि अच्छा कैसे एक्सेप्ट करेंगे ये लोग. But I am telling you, thank you so much, sir, for accepting me with wide arms, open arms, and giving me that hug, that beautiful hug you've given me on the first day. Thank you so much. I will never forget those moments with you for War 2. And when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you, sir. Love you, sir. And this is not a movie, as everybody is saying, of NTR going into Hindi cinema, but this is equally Hrithik sir coming into Telugu cinema. Everybody, each and every fan of mine who is here, everybody who hasn't been here will take you to their hearts, will take care of you, sir. This is my promise. They will keep you in their hearts. Your responsibility is ours. Thank you so much, sir, for all the sweetness and greatness and kindness. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. And congratulations for stepping into the 25th year, sir. What a way to start it with War 2. 25 సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కెరియర్ మొదలైంది. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది. రామోజీరావు గారు నన్ను, కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో, నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను, ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను. ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు. మొదటగా నాకు గుర్తుండి, మరి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడో ఉండుంటాడు, ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు. నేను ఆఫీస్ బయట, అది కూడా రెంటెడ్ ఆఫీసు, ఇల్లు ఎక్కడో మెహదీపట్నంలో ఉండింది, ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను.
ఎవరండి మీరు అన్నాను. బాబు ఫ్యాన్ అన్నాడు. అర్థం కాలేదు. ఏంటి ఫ్యానా అన్నాను. అవును బాబు మీరంటే పడి చచ్చిపోతానన్నాడు. ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే ఏంటి అన్నాను. ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది. మీరంటే చచ్చిపోతానన్నాడు. చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను. ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు. అక్కడ మొదలైన ఆ రోజు 25 సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే. ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు చాలామంది 25 సంవత్సరాలలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారు. చాలామంది కాలం చేయడం కూడా జరిగింది. చాలామంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది. వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి, మా అమ్మగారు శ్రీ శాలిని గారికి, మా అమ్మగారు లక్ష్మి గారికి కూడా, మా అన్నగారు కీర్తిశేషులు జానకిరామ్ గారికి, మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణ్ రామ్ గారికి నిజంగా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనితో పాటు నన్ను ఆశీర్వదించిన నిర్మాతలు అందరికీ, నన్ను ప్రేమించి నాకు మంచి చిత్రాన్ని అందజేయాలని నాతో పాటు పోరాడిన పయనం చేసిన ప్రతి దర్శకుడికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I want to thank all my directors and all my producers and all the technicians of all my movies for supporting me, believing in me, loving me. మీ అందరి కూడా చాలా 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 ధన్యవాదాలు. 25 సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులకి, నా మిత్రులకి, నా వెన్నంటే నడిచిన నా కుటుంబ సభ్యులకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి నాకు రత్నాల్ లాంటి 2 బిడ్డల్నిచ్చినటువంటి నా భార్య ప్రణతికి, నా పెద్ద కొడుకు అభయ్కి, నా చిన్న కొడుకు భార్గవ్కి, వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగోదు కానీ మంచి హగ్స్ ఇచ్చుకుంటాను వాళ్ళకి. లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని నేను చేసిన తప్పుల్ని క్షమిస్తూ నా బాధల్లో నాతో పాటు మీరు భుజాన్ని కలిగించి నా ఆనందంలో మీరు ఆనందాన్ని పంచుకొని నా బాధల్లో మీరు నాతో పాటు కన్నీళ్లు రాల్చి
నేను ఇంట్లో సుఖంగా పడుకున్నా మీరు మీ దేవుళ్ళకి మీరు ఇచ్చిన మీరు కోరిన ప్రార్థనలకి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇక్కడొచ్చిన మీ అందరికీ, ఇక్కడికి రాని ఇంకొంతమందికి, ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు. మా నాన్నగారితో చెప్పాను, నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు, కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం. ఇంతకంటే శక్తి నాకు ఏది అవసరం లేదు. మీ అందరి ప్రేమ పొందాను, మీ అందరి వాత్సల్యం పొందాను, మీ అందరి అభిమానం పొందాను. ఈ జన్మకి ఇది చాలు. ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు. జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఇంకొకసారి ఈ 25 సంవత్సరాలు నాతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు, నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి పాదాభివందనం. దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను. ఒక్కడనే వెళ్ళను, మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము. ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు. ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి 2 ఎత్తాను. ఏం పర్లేదు, ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. పండగ చేసుకోండి, 4 రోజులు మాత్రమే. ఒక చిన్న విజ్ఞప్తి, సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేసాం. సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి. ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి. అందరినీ ఒకటే మాట, సినిమాలో సీక్రెట్ అనేది ఎంతో కాలం ఆగదు, ఒక మార్నింగ్ షోతోనే అంత బయటకు వస్తుంది. కానీ కుదిరినంతసేపు బయటికి పెట్టకండి. మీరు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను, కుమ్మేద్దాం. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. మరి వంశీ దయదలిస్తే సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. మనం వార్ 2 సక్సెస్ మీట్కి డాన్సులు అద్దరిపోయాయి, ఫైట్లు అద్దరిపోయాయి. మీకు కావాల్సినంత మసాలా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. ఇది హిందీ చిత్రమే కాదు, ఇది తెలుగు చిత్రం కూడా. ఇంకొకసారి మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దయచేసి అందరూ ఆనందంగా నెమ్మదిగా ఈ ఆనందాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్ళండి. దయచేసి ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ, ఆనందంలో తప్పటడుగులు వేయడం కానీ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. వరుణదేవుడు కరుణించాడు, వర్షం పడలేదు, ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే మీ అందరినీ కలుసుకుంటాను. త్వరలోనే మనం ఫోటో సెషన్ కూడా చేసుకుందాం మనందరం. ఇది నా మాట, త్వరలోనే చేసుకుందాం. కొంచెం పగడ్బందీగా ప్లాన్ చేసుకొని, ఎందుకంటే అందరినీ కలవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆలస్యమైనా మీ అందరూ ఓపికగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళకి ఫోటో ఇవ్వడం జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. దునియా మనకి సలాం అనాలి.